ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. ఇప్పుడు ఏమంటారు, అందరు నా జీవితం నాశనం చేస్తారు, చచ్చిపోతాను, ఇక నాది రూపాయి వచ్చేది ఆగిపోతుందేమని అంటున్నావు. అమ్మ మహానటి తల్లి, ఆ మహానటిగా నేను కూడా చేయగలుగుతా. ఎగిరినప్పుడు స్టెప్పులు వేసినప్పుడు వాళ్ళ దగ్గర తెలివి లేదా? మొదలు పెడతామా? బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ పై చర్యలకు టీటీడీ సిద్ధమవుతోంది. అడ్డగోలు డాన్స్లతో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఆమెపై కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోంది. గీతూ రాయల్ మరికొంతమంది యువకులతో కలిసి శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్కు వెళ్లే మార్గం, ఘాట్ రోడ్లలో ఓ సినిమా పాటకు స్టెప్పులేస్తూ వీడియో తీశారు. ఏమిటండి ఇది? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. అన్నయ్య వాడంద మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఇట్రా. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? కామన్ సెన్స్ ఉన్న కలా ఇదారా తాడి పెరిగిన బుద్ధి దానికి. ఆయన రాధాకృష్ణ గుళ్ళో అంటే అపభ్రంశ పనులు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే మరి నువ్వు ఎందుకు ఉండాలి రెస్పాండ్ అవ్వలేదంటే, గీతూ రాయల్ నాకు క్లోజ్ ఫ్రెండ్. గీతూ రాయల్ చేసింది కూడా తప్పే. రే గిరి, కోట్ల మంది ఆరాధించే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంకు సంబంధించిన మెట్ల మీద కావచ్చు, లేదా ఆ ప్రాంగణంలో కావచ్చు, డాన్స్ వేసినా, రీల్స్ చేసినా, ఛాలెంజెస్ చేసినా, ఎవరు చేసినా తప్పే. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. మీ అందరి ముందు కూడా చెప్తున్నా, గీతూ రాయల్ చేసింది తప్పు. ఏం చెప్పదు, నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. అయితే దీనిపైన మళ్ళీ గీతూ రాయల్ రియాక్ట్ అయ్యారు, చాలా వ్యంగ్యంగా స్పందించారు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. తను నా పైన చర్యలు తీసుకోబోతున్నారట, అందరూ హ్యాపీగా ఉండండి అంటూ. నా మీద చర్యలు తీసుకుంటారంట, హ్యాపీగా ఉండండి. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? కనీసం చేసిన దానికి కొంత పశ్చాత్తాపకుండా చూపించకుండా మళ్ళీ వ్యంగ్యంగా రియాక్ట్ అవుతోంది గీతూ రాయల్. మా నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. ఆల్రెడీ సగం జీవితం పోయింది. ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో.
ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. నేను చచ్చిపోతాను. మీరు అనుకున్నదే చేద్దాం. అందరు నా జీవితం నాశనం చేస్తారు, చచ్చిపోతాను. ఎటకారమా కాదురా, గొడ్డు కారం ఎదవ. ఇలా రూపాయి వచ్చేది ఆగిపోతుందేమో అని అంటున్నావు. బుద్ధుందా? కొంచెమైన సిగ్గుందా? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలో అదే చేయాలి. పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా చేస్తే ఇట్టనే ఉంటది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎగిరినప్పుడు స్టెప్పులు వేసినప్పుడు వాళ్ళ దగ్గర తెలివి లేదా? ఏదో నీ పక్కన సంచి చేసుకుని తిరుగుతున్నాను కాబట్టి పబ్లిక్ కి వెదవలా కనపడుతున్నాను. లేకపోతే మన కిడ్నీ పవర్ నీకేం తెలుసు అన్న? ఆహా, అంత పవర్ఫుల్ కిడ్నీ బాబు. మనము ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచించి వీడియోస్ చేయాలి. అక్కడ దేవుని దగ్గర సాంగ్ చేద్దాం. ఏమీ తెలియని ఎదవా సారీ అండి, ఎదవన్నారు ఎదవా. దేవుడితో ఆటలు ఆడుకోకూడదు, ఇలాగే రివర్స్ అవుతది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంత చిన్నదాన్ని అంత పెద్ద చేశారు, అది ఇది నా మీద చర్యలు తీసుకోరంటారంట. మీకు హ్యాపీయే కదా? డెఫినెట్లీ హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు హ్యాపీయా? ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు హ్యాపీగా ఉంటుంది అంటే, అలాంటి తప్పు నీకు తెలిసి చేసావు. ఏదో తప్పైపోయింది అంతే. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి మీకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో. ఈ రీల్ చూస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయనకి మించి ఇంకో రీల్ చేస్తారు. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. దానికి మించి ఇంకో రీల్ ఇంకొకరు చేస్తారు, దానికి మించి ఇంకొకరు ఇంకో రీల్ చేస్తారు. ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం మనం సమాజానికి? నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఇక్కడ కార్ ఆపుదాం, ఇక్కడ మనం ఈ కాంటెంట్ క్రియేట్ చేద్దాం, ఈ లిరిక్కి మీరు పోజ్ ఇవ్వండి, ఈ లిరిక్కి నేను పోజ్ ఇస్తా, కొరివితో తలగోకున్నట్లయినదే మరి దీన్ని ఇక్కడ ఎడిట్ చేద్దాం, దాన్ని అక్కడ ఎడిట్ చేద్దాం. ఈ థాట్స్తో మీరు వెళ్తుంటే అదేదో మీరేదో డెస్టినేషన్ ఊటీ కొడైకెనాల్ వెళ్తున్నట్టు ఉంటుంది తప్పితే తిరుమలకి దేవుని దర్శించుకోవడానికి, వెంకటేశ్వరం దర్శించుకోవడానికి వెళ్తున్నట్లేదు. నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. చేసింది నువ్వే అనుభవించు. ఎవడు దోకున్న గుంతలో వాడే పడతాడు అన్నట్టు. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా వచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.